నమస్తే, నేను మధు. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆయన రాకను విష ప్రచారంతో స్టార్ట్ చేసింది వైసీపీ యొక్క సోషల్ మీడియా. అయితే బాయ్కాట్ బిల్ గేట్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసేస్తుంది వైసీపీ పార్టీ. అసలు ఏం జరిగింది, మరి బిల్ గేట్స్ ఏపీకి రావడానికి గల కారణం ఏంటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకుమారి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ఈ రోజు బిల్ గేట్స్ గారు అయితే వచ్చారు. మరి ఆల్రెడీ వైసీపీ పార్టీ కూడా ఆల్రెడీ విష ప్రచారం స్టార్ట్ చేసింది. అసలు ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు మేడం? బిల్ గేట్స్ గారు రావడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు వైసీపీ పార్టీ మొదటి నుంచి అమరావతి పైన విషయం చెబుతుంది. ఇప్పుడు అమరావతిలో ఆయనకు సంబంధించిన ఫౌండేషన్ పనులు కానీ, లేకపోతే ఆయన సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన పనులు కానీ అవన్నీ మొదలెట్టడం కోసం అని చెప్పి ఆయన వచ్చారు. అయితే అమరావతిలో అభివృద్ధి జరగడానికి వీల్లేదు. పోయినసారి 2019లో వీళ్ళు అధికారంకి వచ్చినప్పటి నుంచి కూడా 24 వరకు కూడా అమరావతిని ఎలా చిత్రవధ చేశారో, లేకపోతే ఎలా అమరావతి అనే ఒక కాన్సెప్ట్ని ఎంత దారుణంగా అవహేళనలు చేశారో, భ్రమరావతి అన్నారు, శ్మశానం అన్నారు, రకరకాలు మాట్లాడి 3 రాజధానులు అన్నారు. ఎన్ని చెయ్యొచ్చో కుట్రలు అమరావతి మీద అన్ని కుట్రలు చేశారు. అయితే అక్కడ అప్పుడు మనం చాలా తీవ్రంగా వ్యతిరేకించాం 2 విషయాల గురించి. ఒకటి, రైతులు అంత నమ్మకంతో ఇచ్చినప్పుడు రైతుల ఆకాంక్షల్ని మనం సమాధి చేయడం కరెక్ట్ కాదు ఒకటి. రెండోది, రాజధాని లేకపోతే ఎట్లా మన దేశం మొత్తం మీద మరీ మాట్లాడుకుంటే ప్రపంచం మొత్తం మీద రాజధాని లేని ప్రాంతంగా, రాష్ట్రంగా మనది మిగిలిపోతుంది అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళము దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడాం. అయితే అంత వ్యతిరేకత వస్తే కూడా అయినా సిగ్గు లేకుండా, అయినా బుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా మళ్ళీ ఈరోజు వాళ్ళ అధికారం పోయింది. 24లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అమరావతిని పునర్నిర్మాణం చేయటం మొదలుపెట్టింది. మొదలెట్టి ఆ విషయంలో చాలా చాలా స్పీడ్గానే వెళ్తుంది. సరే, కొన్ని పనులు ముందు వెనక అవుతూ ఉంటాయి. అసలు ఆగకుండా పని చేస్తున్నారు కదా, ఆగకుండా పని చేస్తున్నారు. అదే శ్రీశ్రీ చెప్తారు కదా, పరిగెట్టడం కుదరకపోతే నడువు, నడవటం రాకపోతే డేకు, అంతేగాని ఒక చోట ఉండిపోకు అంటారే. ఇప్పుడు అమరావతి పరిగెట్టట్లేదు అనుకుందాం, కనీసం నడుస్తుంది కదా. పోనీ నడవట్లేదు అనుకుందాం, డేకుతుంది కదా. దానిలో భాగమేగా వీళ్ళందరూ రావటము, ఇవన్నీ రావటము. మరి అలాంటప్పుడు వీళ్ళకి ఇంత బాధ దేనికి అంటే, ఎఫ్స్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట వాస్తవం. ఎఫ్స్టీన్ ఫైల్స్లో ఉన్న వాళ్ళు, ఆ ఫైల్స్లో ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళు టార్గెట్ అవుతున్న మాట కూడా వాస్తవం. నిజంగా చెయ్యాలి కూడా, నేనేం చేయకూడదు అక్కర్లేదు అని నేను అనను. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు వాళ్ళ నాయకుడికి ఒక మాట, వేరే వాళ్ళకి ఒక మాట. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు బిల్ గేట్స్ అక్కడ ఉన్నాడా లేదా, బిల్ గేట్స్ చేశాడా లేదా, బిల్ గేట్స్ గురించి 100% ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడానికి నేను కూర్చోాల. కానీ ఈ రోజు వరకు ఆయన పైన ఒక ఎఫ్ఐఆర్ దాఖలు కాదు. ఎఫ్ఐఆర్ దాకా కూడా కాదు, కంప్లైంట్ కూడా ఎవరు ఇవ్వాల. ఎవరు ఇచ్చినా ఎఫ్స్టీన్ మీద ఇచ్చారు. బిల్ గేట్స్ గురించి ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుందాం. బిల్ గేట్స్ మీద కంప్లైంట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఛార్జ్షీట్ లేదు, ఏమీ లేనప్పుడు ఆయన అసలు ఇంకా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళకూడదు అని మాట్లాడటం ఎంతవరకు సబబు? ఆయన ఆ పర్టికులర్ నేరంలో ఆయన ఉన్నాడు అని మీరు అనడం వరకు అనండి. ఆయన కూడా ఉన్నాడు కదా అని అనడం వరకు. ఇప్పుడు ఎక్కడో దాకెందుకు, ఇప్పుడు మన దేశంలో మంత్రులు కూడా ఉన్నారు, మన దేశంలో వ్యాపారస్తులు ఉన్నారు, ప్రపంచంలో బోలెడు మంది ఉన్నారు, అమెరికా వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. అసలు అక్కడ దాకెందుకు? స్టీవ్ హాకిన్స్ ఆయన ఉన్నారు. అంటే ఇప్పుడు చాలామంది ఎఫ్స్టీన్ దగ్గరికి వేరు కారణాలతో వెళ్ళారు. అందరూ పిల్లల కోసమే, పసిపిల్లలతోటి సెక్సువల్ రిలేషన్ కోసమో, లైంగిక దాడులు చేయటానికో వెళ్ళుండరు. ఇప్పుడు
పలానా హోటల్లో హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతున్నారు అని చెప్తున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు, రాడిసన్ హోటల్ గురించి చెప్తున్నారు. అయితే అదే టైంలో రాడిసన్ హోటల్కి వెళ్ళిన వాళ్ళందరూ డ్రగ్స్ కోసం వెళ్ళారని మనం అనగలమా? అనలేం కదా. ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు? సరే పోని బిల్ గేట్స్కి ఖచ్చితంగా అందులోనే ఉన్నాడు అని నిర్ధారణ కూడా అయ్యింది అనే అనుకుందాం. ఇంకా అవలా అనుకుందాం పోనీ. మరి ఇప్పుడు మీ అధినేతకి దాదాపు 16 కేసుల్లో కంప్లైంట్ అయింది, ఎఫ్ఐఆర్లు అయినాయి, ఛార్జ్షీట్లు అయినాయి, జైలుకు కూడా వెళ్ళారు, 14 నెలలు జైల్లో ఉన్నారు, వచ్చారు, కోర్టులకి హాజరవుతున్నారు. బెయిల్ పైన ఉన్న మనిషి ఎప్పటి నుంచి బెయిల్ పైన ఉన్నారు? మీ మనిషి అధికారంలోకి రాకముందు నుంచి ఉన్నారు, ఇప్పటి వరకు బెయిల్ పైనే ఉన్నారు. ఈ బెయిల్ పైన ఉన్నప్పుడే ఆయన రాష్ట్ర పర్యటన చేశారు, అందరికీ బుజ్జగించారు, ముద్దులు పెట్టారు, ఆశీర్వదించారు, దీవించారు, తలలు నిమిరారు, బుగ్గలు నిమిరారు, అన్నీ చేశారు. మేనిఫెస్టో లెవెల్లో వాగ్దానాలు కూడా చేశారు. మీ జీవితాలు, మీ తలరాతలు మార్చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేను కోర్టుకి నా పర్సనల్ ప్రెజెన్స్ నేను వెళ్ళలేను కాబట్టి వ్యక్తిగత హాజరుకు కూడా మినహాయింపు తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు మీకు 14 కేసులు ఉండగా 16 కేసులు ఉండగా 14 నెలలు జైలులో ఉండగా అండర్ ట్రయల్ ఖైదీగా అవి ఇంకా విచారణలో ఉండగా మీరు ఒక పార్టీ పెట్టొచ్చు, పోటీ చేయొచ్చు, గెలవచ్చు, ఇప్పుడు ఓడిపోవచ్చు, మీరైతే చేయొచ్చు. కానీ బిల్ గేట్స్ పైన నేను మళ్ళీ చెప్తున్నానండి, నన్ను ఎవ్వరూ అపార్థం చేసుకోవద్దు, చూసేవాళ్ళు కూడా. ఆయన చేయలేదు అని నేనేది ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వడానికి కూర్చోలే. మనము ఏదైనా చట్ట ప్రకారం మాట్లాడుకోవాలి. చట్ట ప్రకారం ఆయన పైన ఇంతవరకు కంప్లైంట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఛార్జ్షీట్ లేదు. మరి అలాంటి వ్యక్తి గురించి రావద్దు అని చెప్పి మాట్లాడటం వెనకమాల మన ఉద్దేశం ఏంటి? ఇక్కడ మన ఉద్దేశము, మన కుట్ర ఏంటి అంటే, పోనీ అందులో ఉన్న వాళ్ళు గురించి, ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా మాట్లాడున్నారా? మాట్లాడలా. కేవలం అమరావతి కోసమే మాట్లాడుతున్నారు. ఇది అభ్యంతరకరమైన విషయం. ఏంటి అంటే, మీరు అమరావతి గురించి మాట్లాడటం, పైగా ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమైన అమ్మాయిలు, ఆ ఎఫ్స్టీన్ ఫైల్స్లో ఉన్న అమ్మాయిలు అయ్యుండొచ్చు కదా, లేదు ఈ రాష్ట్రం పిల్లలు కానంత మాత్రాన ఆడవాళ్ళపైన, చిన్నపిల్లలపైన మీకున్న ఉద్దేశం అదేనా అని మాట్లాడి, అంటే వాళ్ళు అమరావతి పైన విద్వేషాన్ని ఇలా షుగర్ కోటెడ్గా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, అరే చిన్నపిల్లల విషయం కదా ఇది, ఈ చిన్నపిల్లల విషయంలో నేరంలో ఉన్న అతన్ని మనం ఆహ్వానించడం ఎంతవరకు కరెక్టు, ఇంత దగులుబాజీ పని ఎట్లా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని ఆలోచిస్తారు తప్పితే, ఈ అతని పైన కంప్లైంట్ ఉందా, ఛార్జ్షీట్ ఉందా, ఎఫ్ఐఆర్ ఉందా, ఇవెవరు ఆలోచించరు. అప్పట్లో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి జనసేన వాళ్ళు కూడా ఆరోపించారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు? అదే కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మాట్లాడాలి, ఆ రోజు సమాధానం చెప్పాలి. పైగా అదొక రాజకీయ కుట్రగా, మా ప్రభుత్వం మీద చేస్తున్న కుట్రగా మాట్లాడారు. ఇప్పుడు మీరు చేస్తేనేమో కరెక్టు, వేరే వాళ్ళు చేస్తే కరెక్ట్ కాదు. ఇది ఏదైనా వాళ్ళ వంకర బుద్ధిని ఇంకొకసారి, అంటే ప్రతి సందర్భంలోనూ వాళ్ళు అమరావతి పైన విషం చిమ్మే ఉద్దేశంలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు మార్చుకోవట్లేదు ఆ విషయంలో. ఇది ఆంధ్ర ప్రజలు తప్పకుండా గమనించాలి. ఇది విద్వేషము బిల్ గేట్స్ పైన కాదు, అమరావతి పైన విద్వేషం. అమరావతి డెవలప్ కాకూడదు. అమరావతి డెవలప్ అయితే ఆ ఖ్యాతి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి వచ్చేసేస్తే మనకు పుట్టగతులు ఉండవు. అది మన బాధ. ఇక్కడ పార్టీలకు అతీతంగా రాజధాని కోసం ఉండాలి అని చెప్పి ఎప్పటి నుంచో
చాలామంది స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళు, అలాగే ఆంధ్రాలో ఏ పార్టీకి చెందిన నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడేది ఏంటి అంటే, ముందు అమరావతి ఒక బిడ్డ, పెరగనివ్వండి ఆ రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అమరావతి చాలా అవసరం. రైతులు గడ్డ మీద వాళ్ళకున్న ప్రేమని రాష్ట్రం కోసం అంకితం చేశారు ఒక రకంగా. అంటే ఏమి తీసుకోకుండా చేశారా అని ఒక పిచ్చివాదనలు లేపేవాళ్ళు ఉన్నారు. అందరికీ దానాలు చేయగలిగే డబ్బులు ఉంటాయా? అక్కడ అరెకరం ఉన్నోళ్ళు ఉన్నారు, పావెకరం ఉన్నోళ్ళు ఉన్నారు, చాలా చాలా ఎక్కువ పొలం ఉన్నోళ్ళు ఉన్నారు. మరి మనం ఈ ఉద్దేశంతో చూడాల్సిందే తప్పితే బిల్ గేట్స్ నేరస్తుడా కాదా అనేది అమెరికా తేల్చాలి. తేల్చిన తర్వాత అతను నిజంగానే నేరస్తుడు అయితే గనక అప్పుడు మనం ఏదన్నా మాట్లాడితే, అప్పుడు మనం అంత నేరస్తుడు ఇక్కడ రావడానికి వీల్లేదని మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. కానీ వీళ్ళు మట్టుకు ఆడపిల్ల మీద ప్రేమతో కాదు వీళ్ళు మాట్లాడుతుంది, అమరావతి మీద విద్వేషం. అవును. కానీ బిల్ గేట్స్ రావడానికి ముఖ్య కారణం సంజీవని పథకం గురించి అని చెబుతున్నారు మేడం. సో దాని గురించి డిస్కస్ చేస్తారు అని చెప్పి. అంటే సంజీవని పథకము అంటే ఏఐతో డాక్టర్ ఫెసిలిటీ అని అంటున్నారు కదా, మరి అది ఎలా ఉంటుంది మేడం? ఇప్పుడు వాళ్ళు ఏం పథకం తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు, ఏంటి అనేది మనం ఏం చెప్పలేమండి. ఆయన హెల్త్కి సంబంధించి ఆయన చాలా రీసెర్చ్ చేశారు వాళ్ళు. మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫు నుంచి ఆయన మీద ఆ విషయంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏమి లేవు, ఆయన 100% సొద్దుపూసని ఎవరు ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వట్లే. అయితే అయినప్పటికీ కూడా మన దేశంలో వైద్యము అనేది పేదవాడికి అందని ద్రాక్షగానే ఉంది ఈ రోజుకి. మరి అలాంటప్పుడు ఏఐ ద్వారా వైద్యంకి సంబంధించి ఏవైనా ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఆయన ఫౌండేషన్ ఉపయోగపడుతుంది అంటే సంతోషమే కదా. మనము ఇప్పుడు మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది, మరక మంచిదే అని. అట్లాగే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి ఇక్కడ, మనకి ఈ నిమిషం మన రాష్ట్రానికి కావాల్సింది ఏంటి? రాజధాని అమరావతి. అలాగే అందులో వచ్చే ప్రాజెక్టులు, అందులో వచ్చే ఇప్పుడు సంజీవని అంటున్నారు, ఆరోగ్యానికి సంబంధించిన సంజీవని, అది ప్రజలకు ఉపయోగపడింది అనుకోండి, మంచిదే కదా. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా అండి. నిన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాలకు సంబంధించి ఒక ఏడీఆర్ ఒక ప్రకటన చేసింది. దానిలో 82.5% డబ్బులు బీజేపీకి మాత్రమే వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 8% వచ్చినాయి, 8%, 12% వచ్చింది, మిగతా అరాకొర చిన్న చిన్న పార్టీలందరికీ ఇచ్చారు. ఇప్పుడు ఈ 82.5% ఎలక్ట్రోల్ బాండ్స్ కొన్న వాళ్ళందరూ కూడా ఏ మోసాలు చేయకుండా, ఏ అవినీతి చేయకోకుండా, ఏ పేదల రక్తాన్ని తాక్కోకుండా జలగల మాదిరి వాళ్ళు డబ్బులు సంపాదించుంటారా? ఇంపాసిబుల్ మేడం. కష్టపడే వాళ్ళు అంత సంపాదించలేరు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు ఇది నీతిగా సంపాదించిందేనా, న్యాయంగా సంపాదించిందేనా, ఇందులో ఆడవాళ్ళని వేధించిన డబ్బులు ఉన్నాయా, పసిపిల్లల్ని వేధించిన డబ్బులు ఉన్నాయా అని ఎవరన్నా చూస్తారా? డబ్బులుగానే చూస్తారు. ఇక్కడ సంజీవని ప్రాజెక్టుగానే చూడండి. ప్రాజెక్టు తీసుకొస్తున్న మనిషిని కాదు మీరు చూడాల్సింది, ఆ ప్రాజెక్టు మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది. అట్టడుగున ఉన్న ఒక పేదవాడికి ఆ ప్రాజెక్ట్ ఉపయోగపడింది అనుకోండి, అంతకన్నా కావాల్సిందే ఉంది. అందరూ స్టార్ హాస్పిటల్స్కి వెళ్ళగలరా? వెళ్ళలేరు. అది నిజానికి ధనవంతుల కంటే పేదవాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. పేదవాళ్లే ఎక్కువ ఉంటారు, ధనవంతులు తక్కువ ఉంటారు. 75% మంది వైద్యాన్ని కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. విద్య ఒకటి, వైద్యం ఒకటి 75% మందికి అందుబాటులో లేదు. కేవలం 25% మంది. ఇప్పుడు మనకున్న జనాభాలో డబ్బులున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు ఎంతమంది ఉంటారండి? 25% కంటే ఉండరు. మిగతా 75% మంది పొలాలు అమ్ముకునో లేకపోతే ఇంకోటో ఆరోగ్యశ్రీ ద్వారానో ఇంకో ద్వారానో వైద్యం చేయించుకుంటారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కన్నా మంచి పథకం ఏమో ఇది, చూద్దాం, తప్పేముంది? తప్పలేదు. ప్రజలకు ఉపయోగపడితే అంతకంటే అది కూడా ఒక కారణం కావచ్చు వీళ్ళకి. వాళ్ళ ఆరోగ్యశ్రీ ఎక్కడ వైసీపీ
జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఫాదరు తీసుకొచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ పథకం. అది అవును. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకం అంటే కూడా నేను ఏ పథకాలైనా రాష్ట్ర పథకాలండి. వ్యక్తులు ఉంటారు పోతారు, పార్టీలు ఉంటాయి పోతాయి, అవును. కానీ ప్రజల డబ్బులతోనే కదా చేసేది ఏదైనా. అవును. అందుకని వాళ్ళని కొంచెం బుద్ధి మార్చుకోమని చెప్పగలం తప్పితే ఇంతకంటే మనం చేయగలిగింది కూడా లేదు. సో వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్ని విష ప్రచారాలు చేసినప్పటికీ కూడా ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. బికాజ్ ఎందుకు అంటే ప్రజలు ఇప్పుడు అమరావతి డెవలప్ ని, అంతేకాకుండా కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు కాబట్టి బిల్ గేట్స్ గారు వచ్చారు. మరి ఏ పథకాల గురించి, ఏ పెట్టుబడుల గురించి మాట్లాడతారో మరి మొత్తం మీటింగ్ అయ్యాక అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.